బుధవారం దినమున దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకోబోయే ముందు ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇంతసేపు చక్కటి పాటల ద్వారా నీ నామాన్ని కనపరిచే, మహింపరిచే కృపను మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా. ఎక్కడిద్దరు ముగ్గురు చేరి నీ నామంలో ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటానని మీరు మాకు చక్కటి వాగ్దానం ఇచ్చి మమ్మల్ని బలపరిచి నెరవేర్చిన దేవానికి స్తోత్రములు. నైనా మరి ఈరోజు నాయన మేము చదువుకుపోయేటువంటి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని, వినగలిగిన చెవులను, గ్రహించుకునే ఆత్మను మీరు మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. దేవానికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఇటు గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందును బట్టి నీకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు తెలియజేస్తూ మా ప్రార్థన ఆలకించమని యేసయ్యా. నాయన ఇప్పుడు పాటల ద్వారా, వాక్యము ద్వారా మీరే ఘనత వహించండి. ఇక్కడ కూర్చొని వినేవారు, లైవ్లో మరి ఈ వాక్యాన్ని ఆసక్తిగా వినేవారిని, ఇక ముందు కూడా ప్రభు ఈ యొక్క వాక్యాన్ని వినబోయేవారిని మీరే దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మరి ఒక పాట పాడుతున్నాము. ఆ పాటలు ఏమైనా ఉందంటే, సిలువలో ప్రాణమును బలిగా ఇచ్చాడు, తన రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు, చీకటిలోని ప్రజలకు దారి చూపయే తెంచాడు, వాక్యమనే దీపముతో భువినే వెలిగించాడు, మనకు శాంతి సమాధానము ఇచ్చాడు, పరిశుద్ధతను మనకు నేర్పించాడు. హల్లెలూయా. యేసు మంచి దేవుడు, ప్రేమగల దేవుడు, యేసు గొప్ప దేవుడు, పరలోకమిచ్చు నాథుడు అనే పాటను పాడి యేసయ్య నామాన్ని స్తుతించి గణపరిచి మహింపరుద్దాము. యేసు మంచి దేవుడు, ప్రేమగల దేవుడు, యేసు గొప్ప దేవుడు, పరలోకమిచ్చు నాథుడు. యేసు మంచి దేవుడు, ప్రేమగల దేవుడు, యేసు గొప్ప దేవుడు, పరలోకమిచ్చు నాథుడు. ఎంత పాపినైనను చెంత చేర్చుకొనును, ఎంత పాపినైనను చెంత చేర్చుకొనును, చింతలన్నీ పాపి శాంతినిచ్చును, చింతలన్నీ పాపి శాంతినిచ్చును. యేసు మంచి దేవుడు, ప్రేమగల దేవుడు, యేసు గొప్ప దేవుడు, పరలోకమిచ్చు నాథుడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించాడు. సిలువలో ప్రాణమును బలిగా ఇచ్చాడు, సిలువలో ప్రాణమును బలిగా ఇచ్చాడు, తన రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు, తన రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు. యేసు మంచి దేవుడు, ప్రేమగల దేవుడు, యేసు గొప్ప దేవుడు, పరలోకమిచ్చు నాథుడు. చీకటిలోని ప్రజలకు దారి చూపయే తెంచాడు, చీకటిలోని ప్రజలకు దారి చూపయే తెంచాడు, వాక్యమనే దీపముతో భువినే వెలిగించాడు, వాక్యమనే దీపముతో భువినే వెలిగించాడు, చీకటినే పోగొట్టి అరుణోదయమిచ్చాడు, చీకటినే పోగొట్టి అరుణోదయమిచ్చాడు. యేసు మంచి దేవుడు, ప్రేమగల దేవుడు, యేసు గొప్ప దేవుడు, పరలోకమిచ్చు నాథుడు. శాంతి సమాధానం మనకిచ్చాడు, పరిశుద్ధతను
నేర్పించాడు. శాంతి సమాధానం మనకిచ్చాడు. పరిశుద్ధతను నేర్పించాడు. మార్గము సత్యము జీవమైనాడు. మార్గము సత్యము జీవమైనాడు. మానవాళికే దేవుడైనాడు. మానవాళికే దేవుడైనాడు. యేసు మంచి దేవుడు, ప్రేమ గల దేవుడు. యేసు గొప్ప దేవుడు, పరలోకమిచ్చునాథుడు. యేసు మంచి దేవుడు, ప్రేమ గల దేవుడు. యేసు గొప్ప దేవుడు, పరలోకమిచ్చునాథుడు. ఎంత పాపినైనను చెంత చేర్చుకొనును. ఎంత పాపినైనను చెంత చేర్చుకొనును. చింతలన్నీ బాపి శాంతినిచ్చును. చింతలన్నీ బాపి శాంతినిచ్చును. యేసు మంచి దేవుడు, ప్రేమ గల దేవుడు. యేసు గొప్ప దేవుడు, పరలోకమిచ్చునాథుడు. హల్లెలూయా. యేసు ప్రభువారు ఎంత మంచి దేవుడు, ప్రేమ గల దేవుడు. ఆయన ప్రేమతోటి ఆ సిలువలో ఒక బందిపోటు దొంగ, ఎవ్వరు కూడా ఇష్టపడినటువంటి దొంగ, శిక్షకు పాత్రుడుగాను శిక్షించబడుచున్న దొంగ ఆఖరి నిమిషములు అన్నాడు, యేసు నీవు నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. హల్లెలూయా. ఎంత ప్రేమ. మనం ఒకళ్ళ కష్టంలో ఉన్నప్పుడు ఇంకొకళ్ళ కష్టాలు తీర్చుతామా అంటే మనం తీర్చము. మనిషి కొంతవరకు సుఖపడినప్పుడు తనకు బాధలు లేని సందర్భంలో ఇతర యొక్క బాధలను తీర్చడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ యేసు ప్రభువారు ఆయన సిలువలో వేలాడుచు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు అన్నాడు. ఆ క్షమాపణ అనే దాన్ని ఆయన ఆ క్షణంలోనే చేసి చూపించాడు. ఈ రోజున ప్రియులరా, 3వ మాటను మనం చదువుకుంటున్నాము. యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము 25, 26, 27 వచనాలని 3వ మాట సిలువలో యేసు ప్రభువారు పలికిన మాటను మనము ధ్యానం చేసుకుందాము. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోఫా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా. ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రియులారా. యేసు ప్రభువారు పలికినటువంటి 7 మాటల్లో ఇది 3వ మాట. సిలువ మీద ఆయన వేలాడుచూ ఉన్నాడు. ఆయన చుట్టూ కూడా కొందరు సైనికులు ఉన్నారు, ఆయన సిలువ వేసిన వారు. కొందరు మత నాయకులు ఉన్నారు, ఆయన సిలువ వేపించినటువంటి వారు. మరికొందరు ఏం జరుగుతుందని చూస్తూ ఉన్నారు. మరికొందరైతే యేసు ప్రభువారిని నమ్మి వెంబడించిన వారు ఉన్నారు. వారిలో మరి ముఖ్యంగా యేసు తల్లి కూడా అక్కడ ఉన్నది. ఒకసారి ఆలోచించేయండి. ఒక కుమారుడు సిలువ మీద వేలాడుతూ ఉంటుంటే తల్లి ఎంత హృదయమో బ్రద్దలవుతుందో, తల్లికి ఎంత వేదన కలుగుతుందో ఆలోచించేయండి ప్రియులారా. యేసు ప్రభువారు ఇప్పుడు మానవ రూపంలో తన బాధ్యతను, కుమారుడిగా తన తల్లిని చూసుకోవలసిన బాధ్యతను ఆయన తను ప్రేమించినటువంటి శిష్యునికి అప్పగిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు ఇక్కడ సిలువలు అంటున్నాడు, ఒక చక్కటి మాట అంటున్నాడు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు నువ్వు దగ్గర నిలిచిండట చూచి, ఇక్కడ యేసు యొక్క తల్లి ఎవరు? మరియా. యేసు యొక్క తల్లి ఎవరంటే మరియా.
కన్యకైన మరియ ద్వారా యేసుక్రీస్తు వారు పుట్టాడు. సహజంగా బైబిల్ గ్రంథంలో ఏమని ఉన్నదంటే, నీ తల్లిదండ్రులను సన్మానించుము అని ఉన్నది. హల్లెలూయా. మనందరికి కూడా వాక్యములో చూసినట్లయితే తల్లి తండ్రి ఇద్దరు కూడా ఉంటున్నారు. కానీ యేసు ప్రభు వారి యొక్క జన్మ పరిశుద్ధమైన జన్మ, తల్లి అయినటువంటి కన్యకైన మరియ ద్వారా ఆయన జన్మించాడు. కాబట్టి ఇక్కడ ఆ తల్లి బాధ్యతను యేసు ప్రభు వారు ఇక్కడ నెరవేరుస్తూ తన యొక్క శిష్యుడికి అప్పగిస్తూ ఉన్నాడు. వాక్యములో కూడా ఉన్నది, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు యేసు అను పేరు పెట్టుదురని మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనములో రాయబడి ఉంది ప్రియులారా. అంతేకాకుండా మరియకు కూడా ముందుగానే దేవుడు తెలియపరిచాడు. లూకాసు వార్తలో చూసినట్లయితే ప్రియులారా, ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క తల్లికి ఎలాంటి బాధ కలుగుతుందనేటువంటిది ముందుగానే ఇక్కడ లేఖనంలో నుంచి వ్రాయబడి ఉంది. ఇవన్నీ కూడా మరి అయినటువంటి తల్లి అయిన మరియ తన హృదయములో తలపోసుకున్నట్లుగా తన యొక్క మనస్సులో ఉల్లాసముగా జాగ్రత్తగా ఉంచుకున్నట్లుగా ఇక్కడ మనము అర్థం చేసుకోగలుగుతున్నాం ప్రియులారా. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనములో కానీ చూసినట్లయితే చదువుతారు ఎవరైనాను, 6వ నెలలో గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడే ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా నేను పురుషుని ఎరుగున దాననే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మీరు అండర్లైన్ చేసుకోండి, పరిశుద్ధుడై యేసేపు కుమారుడు అనబడలేదు, దేవుని కుమారుడు అనబడతాడని ఉంది. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే ఎందుకు మరి తల్లిదండ్రులు ఇద్దరిని కూడా గౌరవించాలని బైబిల్ చెబుతుంది. మరి మరియను మాత్రమే, మరియ బాధ్యతనే యేసు ప్రభువారు వేరే శిష్యుడికి అప్పగిస్తున్నాడు. ఏంటంటే ప్రియులారా, ఇక్కడ ఇది ఒక అద్భుతమైన రహస్యము. పరిశుద్ధాత్మ శక్తి వలన పరిశుద్ధాత్మ ఆ యొక్క కన్యకైన మరియను ఆవరించటము ద్వారా యేసుక్రీస్తు వారు జన్మించాడు. ఇది చాలా సందర్భాల్లో అర్థం కాదు, మన విశ్వాసంతో నమ్మటమే మనం చేయాలి. చాలా సందర్భాల్లో కొన్ని కార్యాలను మనము విశ్వాసముతో నమ్ముతూ ఉన్నాము. ఇక్కడ యేసేపు కుమారుడు అవుతాడు అనలేదు. యేసేపు ఎవరు? మరియను వివాహము చేసుకోబోయేటువంటి అఫీషియల్ భర్త. కానీ వారిద్దరు ఏకము కాకమునిపే, అంటే వివాహము జరగకముందే యేసు ప్రభు వారు మరియ ద్వారా జన్మించాడు. కాబట్టి ఎవరి కుమారుడు అనబడతాడని ఇక్కడ వాక్యములో ఉందంటే 35వ వచనములో, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై. ఎలాంటి వాడంట? పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సిలువలో వేలాడుచున్నటువంటి యేసు దగ్గర నిలబడినటువంటి మరియను యేసు ప్రభువారు చూస్తున్నాడు. తల్లి, ఆ తల్లితో అంటున్నాడు, ఒక బాధ్యత కలిగినటువంటి కుమారుడుగా
లేఖనాలను నెరవేర్చేటువంటి కుమారుడుగా. ఎందుకంటే వాక్యంలో ఏమనుందంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించుము, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని ఉంది వాక్యంలో. ప్రియులారా, వాక్యంలో కూడా కొత్త నిబంధనలో కూడా చెబుతున్నాడు. అన్ని ఆజ్ఞల్లో కన్నిటి కూడా ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిదండ్రులను ప్రేమించు, సన్మానించు, గౌరవించు. వారిని నువ్వు చేయటము ద్వారా ప్రియులారా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఇదొక వాగ్దానముల్లో వాగ్దానముతో కూడినటువంటి ఆజ్ఞ. అలానే యేసు ప్రభు వారు ఇక్కడ 26వ వచనంలో చూసినట్లయితే యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచిండుట చూచి అమ్మా అంటున్నాడు. ఇంగ్లీష్ పదంలో చూసినట్లయితే ఈ మాట ఏమనుందంటే ఉమెన్ అని ఉంది, మదర్ అని లేదు ఇంగ్లీష్లో. అర్థమవుతుందా? ఇంగ్లీష్లో ఏమని ఉంది? జాన్ చాప్టర్ 19:26 మదర్ అని ఉందా, ఉమెన్ అని ఉందా? మదర్. ఇక్కడ చూసినట్లయితే అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఇప్పుడు ఎవరిని చూపిస్తున్నాడో తెలిసిన కుమారుడుగా తాను ప్రేమించినటువంటి యోహాను అక్కడ నిలబడి ఉన్నాడు. శిష్యుల్లో ఒక శిష్యుడు యోహాను. ఆ యోహాను పిలిచి అంటున్నాడు, ఈ మరియను చూపిస్తా అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఇంతకాలము నేను నీకు కుమారుడిగా ఉన్నాను, నేను చనిపోబోతున్నాను దేవుని కుమారుడిగా. ఇక నుంచి నీ యొక్క కుమారుడి యొక్క బాధ్యతను, నిన్ను చూసుకునేటువంటి బాధ్యతను యోహాను తీసుకోబోతున్నాడు. మరలా ఏమంటున్నాడంటే మరలా తన యొక్క శిష్యుడితో నిలిచి అంటున్నాడు 27వ వచనంలో, తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. హల్లెలూయా. అప్పటి నుంచి కూడా చెబుతున్నాడు, అయ్యా ఇదిగో నీ తల్లి. ఇదేంటో తెలిసిన ప్రియులు ఒక అఫీషియల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు, ఒక అఫీషియల్ మార్పు, ఒక అధికారపరమైనటువంటి ఏంటో తెలిసిన తన యొక్క తల్లి బాధ్యతను సంపూర్ణముగా యోహానుకు అప్పగిస్తున్నాడు. అలానే యోహాను కూడా ఏదో నోటి మాట కోసమో ఫేస్ వాల్యూ కోసమో యేసు ప్రభు చెప్పిన మాటను తీసుకోవట్లేదు. కానీ ఆ గడియ నుండి దేవుని యొక్క వాక్యంలో ఏమనుందో తెలిసిన ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా. ఎంత గొప్ప మాట ప్రియులారా, ఎంత ఆశీర్వాదకరమైనటువంటి మాట. అసలుకి ఇక్కడ చూడండి, మనం నేర్చుకోవాల్సినటువంటి నంబర్ ఆఫ్ పాఠాలు, ఆధ్యాత్మిక పాఠాలు ఏంటంటే మొట్టమొదటిగా నీ తల్లిని ప్రేమించేవారిగా ఉండాలి. నీకు జన్మనిచ్చినటువంటి తల్లిని ఆదరించేటువంటి వారిగా మీరు ఉండాలి. ఎందుకంటే చూడండి, ఆ తల్లి 9 మాసాలు మోసి కని ఎంత వేదంతో కంటుందో బిడ్డల్ని, కని పాలిచ్చి పెంచి నిన్ను ఆదరించి నీకు ఒక వయసు వచ్చే వరకు కూడా చూసేటువంటి నీ తల్లిని నువ్వు సన్మానించాలి, నువ్వు గౌరవించాలి, నువ్వు చూడాలి. వాక్యములో కూడా ఉన్నది, వృద్ధాప్యమందు నీ తల్లిదండ్రులు నువ్వు త్రోసివేయకూడదు, వృద్ధాప్యం వచ్చినప్పుడు నీ తల్లిదండ్రులు నువ్వు గద్దించకూడదు అని ఉన్నది. వృద్ధాప్యం వచ్చినప్పుడు నీ తల్లిదండ్రులను నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకోటి ఏంటో తెలిసిన ప్రియులారా, అసలు మనకు తల్లిదండ్రులు దైవంతో సమానమని మన సమాజంలో భావిస్తూ ఉంటారు. అంటే అంత ప్రయారిటీ మనం ఇవ్వాలి, అంత ప్రాముఖ్యత మనం ఇవ్వాలి. ఇక్కడ యేసు ప్రభు వారు మనకు నేర్పించింది అదే ప్రియులారా. ఏమంటున్నాడంటే అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్తున్నాడు. తన యొక్క తల్లి బాధ్యతలను యోహానుకి ఇస్తున్నాడు. యోహాను కూడా ఏం చేస్తున్నాడంటే ఆ బాధ్యతను ఆ క్షణం నుంచే తీసుకున్నాడు. హల్లెలూయా. అందుకోసమే వాక్యములో ఉన్నది ఏంటో తెలిసిన, సంఘములో మనం ఎలా ఉండాలంటే ఇక్కడ వాక్యంలో రండి ప్రియులారా, తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు సంఘానికి తెలియజేస్తూ మీరు ఎలా ఉండాలో తెలిసిన, ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఆధ్యాత్మికంగా ఉండాలంటే మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో కానీ చూసినట్లయితే 1 తిమోతి చాప్టర్ 5:1 ఈ విధంగా ఉంది, వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము, అన్నదమ్ములని
యవ్వనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెండను పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, వృద్ధులను గద్దించక తండ్రిగా భావించి వారిని హెచ్చరిక చేయాలని ఉన్నది. అన్నదమ్ములని యవనస్తులను మనం ఎలా చూడాలో తెలిసిన యవ్వన బిడ్డలను ఒక బ్రదర్గా, ఒక సిస్టర్గా మనము చూడాలి. మనకి బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది అదే. మరలా ఏమంటున్నాడంటే తల్లులని, వృద్ధ స్త్రీలను, ముసలి వయసు వచ్చినప్పుడు స్త్రీలను మనము తల్లుల్లాగా చూడాలి, ఒక తల్లిగా భావించాలి, ఒక తల్లిగా వారిని ఆదరించాలి, ఒక తల్లిగా నీ సొంత తల్లిలాగా నువ్వు చూసుకోవాలి వేరే వారిని. అందుకోసమే ఇక్కడ అంటున్నాడు, అక్కా చెల్లెళ్ళని పూర్ణ హృదయముతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. ఎంత చక్కటి మాట చెబుతున్నాడో తెలిసిన ప్రియుల, నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానించుము అని ఇక్కడ వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఈ విధంగా ప్రియులారా ఈ వాక్యంలో చూసి 5వ వచనంలో చూసి, అయితే నిజముగా అనాథులైన విధవరాండ్రను ఏకాకియుండి దేవుని మీదనే నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనలయందును ప్రార్థనలయందును రేయింబగళ్ళు నిలకడగా ఉండును. హల్లెలూయా. ఎలా ఉండాలో తెలిసిన తల్లులైనటువంటి వారి సంఘంలో నిలకడగా ఉండాలి, ప్రార్థనల యందు ఉండాలి, పరిశుద్ధత యందు ఉండాలి, దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. మీకు తెలుసో లేదు కానీ సంఘం ప్రారంభమైనప్పుడు ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క తల్లి తన ఇంటికి వెళ్ళిపోలేదు, ఈ శిష్యులతోనే ఉన్నది. మీరు కానీ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే ఆ మూల వాక్యంలో నుంచి ఒక పేజీ మనం చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ వాక్యములు ఏమనుందో తెలిసిన, మరి 1వ అధ్యాయము 14వ వచనము, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తున్నారంట? యేసు యొక్క తల్లి కూడా, యేసు ప్రభువారు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు, 40 దినాలు ఆయన ప్రత్యక్షంగా చూశారు. ఆ తరువాత ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆ తరువాత సంఘయుగము ప్రారంభపు దశలో, ఈ యొక్క చర్చ్ ప్రారంభపు దశలో తల్లి అయిన మరియ కూడా ఆ శిష్యులతో ఉండి ప్రార్థనల యందు ఎడతెక్క నిరంతరము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నది. హల్లెలూయా. సో ఈ పాఠంలో నుంచి యేసు ప్రభువారు పలికినటువంటి యొక్క 3వ మాటలో నుంచి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదట ప్రాక్టికల్ ఏంటంటే, నీ తల్లిని ప్రేమించు, నీ తల్లిని ప్రేమించు, నీ తల్లిని ఆదరించు, నీ తల్లిని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యము చేయవద్దు, వృద్ధాప్యమందు నిర్లక్ష్యము చేయకూడదు. మీకు తెలుసో లేదో కానీ తల్లిని నిర్లక్ష్యము చేసేటువంటి వాడి యొక్క కన్నులు కాకులు పొడుచుకొని వెళ్తాయి అని వాక్యములో ఉంది. అంత కఠినంగా ఉంది. మీకు తెలుసో లేదో కానీ ఎవరైనా తల్లిదండ్రులను, ముఖ్యంగా తల్లిని నిర్లక్ష్యం చేస్తే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపమని కూడా ఉన్నది. అంటే ఇప్పుడు అది ప్రాక్టికల్గా చేయట్లేదు, కానీ నేనేం చెబుతున్నానంటే ప్రియులరా, కొట్టి చంపమందనే మాట తీసుకోవద్దు. వాక్యం ఏంటంటే ఆ బాధ్యతను నువ్వు నెరవేర్చు. నువ్వు నెరవేర్చలేనప్పుడు నువ్వు మరణానికి అర్హుడవు అనే వాక్యంలో రాయబడి ఉంది. అందుకోసమే యేసు ప్రభువారు చనిపోతూ కూడా, బాగా వినండి, తల్లి బాధ్యతను నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. అలానే తల్లులో ఏం చేయాలో తెలిసిన, మరియలాగా నిలకడగా ప్రార్థనా తల్లిగా ఉండాలి. ఇంట్లో ఎలా ఉండాలో తెలిసిన, ప్రార్థన తల్లిగా ఉండాలి ఎల్లప్పుడూ. మరి అదే చేసింది. ఇక్కడ ఏమంటున్నాడు తెలిసిన, వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియ, బాగా అండర్లైన్ చేసుకోండి, అది ఎవరున్నారు? యేసు అయిన తల్లి మరియ కూడా ఈ ప్రార్థన చేసే గుంపులో ఉండి సంఘయుగము ప్రారంభములో ఆమె కూడా తన వంతు బాధ్యతను నెరవేర్చింది. హల్లెలూయా. ఈ యొక్క రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న నీవు నేను, ఈ శ్రమల దినాల్లో మనం చేయవలసిన బాధ్యతలు ఉన్నాయి. మన తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలి, ఆదరించాలి, వారిని ధైర్యపరచాలి. వారికి ఒంట్లో బాగోకపోతే వాళ్ళని చూడాలి,
వాళ్ళ మీద విసుక్కోకూడదు, కసురుకోకూడదు. వాళ్ళని మనం ఆదరించే వారిగా ఉండాలి. అంతేకాకుండా తల్లులైనటువంటి వారికి దేవుని వాక్యం ఏం చెబుతుందంటే వాళ్ళు ప్రార్థనాపరులుగా ఉండాలి, వారు పరిశుద్ధులుగా ఉండాలి, వారు నిత్యము దేవుణ్ణి వెతికే వారిగా ఉండాలి. అలాంటి కృప ఈ దినాల్లో దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా తల్లివైన నీవు యేసయ్యా, నేను ఆ మరియలాగా ప్రార్థనా తల్లిగాను పరిశుద్ధురాలుగా ఉండటానికి నాకు సహాయం చేయండి అని అడగండి. మీరు కుమారులు కుమార్తెలైతే ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, మేము నువ్వెలా అయితే ప్రేమించావో నీ తల్లిని, మేము కూడా ప్రభువా అయ్యా అలా ప్రేమించే హృదయాలు మాకు ఇవ్వండి తండ్రి. ఎందుకంటే వృద్ధాప్యమందు తల్లిదండ్రులను త్రోసివేయకోకుండా మేము ఆదరించే వారిగా మాకు దయచేయి ప్రభువా. మా సమాజానికి దయచేయి, మా దేశానికి, మా ప్రపంచానికి మీరు కలుగు చేయండి ప్రభు అని ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా మీరు పలికిన 3వ మాటలు ఎంతో శ్రేష్టత ఉందో ప్రభువా. నీ యొక్క నాయన తల్లి గారిని యోహానుకు అప్పగించి ఆ గడియలోనే యోహాను తల్లిని స్వీకరించాడు తన తల్లిగా. ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ దినంలో కూడా ప్రభువా నిరంతరము ప్రభువా మేము నీ బిడ్డలముగా నువ్వెలా అయితే తల్లిదండ్రులను ప్రేమించావో తండ్రి, అలాంటి హృదయముతోటి మేము ప్రేమ కలిగి ఉండులాగా సహాయం చేయండి ప్రభువా. మా కష్టాలు వచ్చినప్పటికీ, మేము శ్రమల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభువా, బాధల్లో ఉన్నప్పటికీ, నిందల్లో ఉన్నప్పటికీ తండ్రి మేము సోలిపోకుండా మా బాధ్యతను మేము నెరవేర్చే వారికి ఉంచమని వేడుకుంటున్నాను. ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా ఆ కార్యాన్ని జరిగించే వారికి ఉంచండి. అలానే యేసయ్యా, తల్లిదండ్రులమైనటువంటి మేము మరియలాగా విన్నవించుకుంటూ పరిశుద్ధులుగాను, పరిశుద్ధుల కోసం ప్రార్థనాపరులుగాను నిరంతరం ప్రార్థించేవారిగా మమ్మల్ని ఉంచి మీరే సహాయం చేసి నడిపించమని, మా ప్రార్థన ఆలకించమని వేడుకుంటూ స్తుతియు ఘనత మహిమ మీకే తెలియజేస్తూ యేసు నామంలో తండ్రి ఈ వాక్యం విన్న వారిని దీవించండి నైనా, రక్షణలోనికి నడిపించండి తండ్రి. ఇంకెందరైతే నేను నమ్ముకున్నారో అలాంటి వారందరికీ కూడా నీ బ్లెస్సింగ్స్, నీ ఆశీర్వాదాలు కలుగు చేయమని, ఫెయిత్ బైబిల్ చర్చ్ సంఘాన్ని, బిడ్డలను మీరే దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైనగాక. ఆమేన్. హల్లెలూయా. God bless you. వచ్చే బుధవారం అందరం కూడా కలుద్దాము. మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్.